సో మిత్రులందరికీ స్వాగతం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. సో ద అజెండా ఆఫ్ టుడేస్ టాపిక్ వచ్చి డిఫాల్ట్ స్టాటిక్ రౌట్ అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో నేర్చుకుంటామండి. సో మీరు మనం వీడియోస్ కానీ ప్రీవియస్ వీడియో కానీ అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ మనం దేని గురించి కాన్సన్ట్రేషన్ చేసినామంటే స్టాటిక్ రౌట్ అనేది ఏ విధంగా రాయాలో నేర్చుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఒక రౌటర్కి దాని డేటాబేస్లో ఇంకొక నెట్వర్క్ వెళ్ళాలో తెలియనప్పుడు అప్పుడు మనం మాన్యువల్గా ఆ నెట్వర్క్కి ఏ విధంగా వెళ్ళాలనే దాని గురించి ఇంప్లిమెంట్ చేసిన కాన్సెప్ట్ ఏంది రౌటింగ్ టేబుల్ అప్డేషన్కి స్టాటిక్ రౌట్, ఇది మాన్యువల్ రౌటింగ్ ప్రోటోకాల్ అని మనం నేర్చుకున్నాం. సో అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకున్నామంటే ఫ్లోటింగ్ స్టాటిక్ రౌట్స్ అనేవి నేర్చుకున్నాం. సో ఫ్లోటింగ్ స్టాటిక్ రౌట్స్ అనేవి మనం జనరల్గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాత్ నుంచి అంటే ఒక రౌటర్ నుంచి ఇంకొక రౌటర్కి ఇది షార్టెస్ట్ పాత్, ఇట్లా వెళ్తే మన డెస్టినేషన్ అనేది రీచ్ అవుతుంది అనుకుందాం. ఈ లింక్ ఫెయిల్ అయినప్పుడు సో మళ్ళీ ఇంకొక పాత ఆల్టర్నేట్లో ఉందనుకుందాం. సో ఈ లింక్ ఫెయిల్ అయినప్పుడు ఈ లింక్ నుంచి ఎట్లా వెళ్ళాలనే దాని గురించి ఫ్లోటింగ్ స్టాటిక్ రౌటింగ్ గురించి నేర్చుకున్నాం. సో ఓకే ఫైన్, అక్కడ వరకు బాగుంది. అసలు డిఫాల్ట్ స్టాటిక్ రౌటింగ్ అంటే ఏంది, అది ఎందుకు వాడతాం అనే దాని గురించి ఇప్పుడు మనము ఎగ్జాక్ట్గా కాన్సన్ట్రేషన్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో ఆ ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత అసలు డిఫాల్ట్ రౌటింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రౌటర్ ఉంది అనుకుందాం, రైట్. సో ఈ రౌటర్ అనేది ఉంది అనుకుందాం, రైట్. సో ఈ రౌటర్ కింద ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్విచ్ ఉంది, ఆ స్విచ్ కింద ఒక 2 పీసీస్ ఉన్నాయి అనుకుందాం, PC1 PC2 అనుకుందాం. సో దీని ఐపీ అడ్రస్ వచ్చి సపోజ్ 192.168.1.10 అనుకుందాం. దీని ఐపీ అడ్రస్ వచ్చి 192.168.1.11 అనుకుందాం. సో ఈ రౌటర్ డిఫాల్ట్ గేట్వే నేమ్ ఇస్తున్నానంటే 192.168.1.1. అంటే ఇది ఏం నెట్వర్క్ తీసుకుంటున్నా నేను 192.168.1.0 నెట్వర్క్ అనేది తీసుకుంటున్నా అండి. సో ఇక్కడ వరకు బాగుందండి. సో ఇక్కడ నుంచి మన రౌటర్ మనకి ఎక్కడ కనెక్ట్ అయి ఉంటాం, మనము ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి అనేది కనెక్ట్ అయి ఉంటాం. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి మనకి ఎక్కడ కనెక్ట్ అయి ఉంటామండి, ఇంటర్నెట్ అంటే డిఫరెంట్ నెట్వర్క్స్కి అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ వరకు బాగుంది. సో ఇంటర్నెట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకేముంది, సపోజ్ yahoo.com అనేది ఒక సర్వర్ ఉందనుకుందాం. అట్లా విధంగా మనకు cisco.com అనేది ఒక సర్వర్ ఉందనుకుందాం. నెక్స్ట్ google.com అనేది ఒక సర్వర్ ఉందనుకుందాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ iampraveenreddy.com అనే ఒక సర్వర్ ఉందనుకుందాం. అంటే మనకి ఇక్కడ ఇంటెన్షన్ ఏంది, డిఫరెంట్ సర్వర్స్తో కమ్యూనికేట్ అవ్వాలి. ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం, స్టాటిక్ రౌటింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు నా రౌటింగ్ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది పబ్లిక్ నెట్ అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10.1.1.0 నెట్వర్క్ అనుకుందాం. సో ఇక్కడ ఏమో నేను ఐపీ అడ్రస్ 1.1 ఇచ్చిన, ఇక్కడ 1.2 ఇచ్చిన అనుకుందాం, రైట్. సో అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1.2 కమ్యూనికేట్ అవ్వాలనుకో, నా రౌటింగ్ టేబుల్లో నాకేం తెలిసి ఉంటుందండి, డైరెక్ట్లీ కనెక్టెడ్ ఏముంది, ఈ వైర్ ఉంది కదా. అంటే ఈ ప్రైవేట్ నెట్వర్క్ 1.0కి ఎట్లా వెళ్ళాలో తెలుసు, అదేవిధంగా ఈ 10. నెట్వర్క్ ఎట్లా వెళ్ళాలో ఈ రౌటింగ్ టేబుల్లో తెలుసు అండి. ఓకే ఫైన్. సో ఇప్పుడు yahoo.com అనేది త్రూ ఇంటర్నెట్ ఐఎస్పీ నుంచి ఇంటర్నెట్ వాళ్ళు చూసుకుంటారు, మనకు అవసరం లేదు. మన రెస్పాన్సిబిలిటీ ఏంది, మన ట్రాఫిక్ని ఐఎస్పీ రౌటర్కి కానీ ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. అర్థం చేసుకోండి ఇక్కడ పాయింట్. సో ఇప్పుడు yahoo.com అనేది ఉంది. ఇంటర్నల్గా మీనింగ్ ఏంటంటే డొమైన్ నేమ్ సిస్టమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. డొమైన్ నేమ్ సిస్టమ్ ఏం చేస్తుంది, మనం ఏదైతే yahoo.com అని ఉంటామో దానికి యాక్చువల్గా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది, పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది. అంటే మీనింగ్ ఏంటంటే నా 1.10 సిస్టంలోంచి నేను ఎప్పుడైతే బ్రౌజర్ పేజ్ ఓపెన్ చేసి అంటే గూగుల్ క్రోమో ఏదో ఒకటి ఓపెన్ చేసినా అనుకుందాం. సో ఓపెన్ చేసిన తర్వాత నేను yahoo.com అని టైప్ చేసినా అనుకుందాం. అంటే ఎప్పుడైతే నేను yahoo.com అనేది టైప్ చేస్తానో డైరెక్ట్గా yahoo.com అనేది సర్వర్ కనెక్ట్ అవ్వదు. ఇంటర్నల్గా డొమైన్ నేమ్ సర్వర్ అని ఒక ఉంటుంది. అదేం చేస్తుందంటే మనం ఏదైతే నేమ్ ఎంటర్ చేసినామో దాన్ని ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేస్తుంది ఇంటర్నల్గా. సో ఇప్పుడు దీనికి ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని మన 1.10 సిస్టమ్ నుంచి ఈ పర్టికులర్ yahoo.com సర్వర్ కనెక్ట్ అయ్యి మనకి వెనక్కి రిప్లై వస్తుంది, రైట్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే దీనికి ఒక ఐపీ అడ్రస్ ఉందనుకుందాం. దాని ఐపీ అడ్రస్ నేనేమనుకుంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100.1.1.10 అనుకుందాం. అదేవిధంగా ఇది ఇంకో డిఫరెంట్ పబ్లిక్ ఇంటర్నెట్లో ఉందనుకుందాం. దీని ఐపీ అడ్రస్ 200.1.1.10 అనుకుందాం. సో దీని google.com అని ఉంది, దానికి ఫర్ ఎగ్జాంపుల్ 201.1.1.10 అనుకుందాం. అట్లా డిఫరెంట్ ఇంటర్నెట్లో డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయనుకుందాం. అంటే ఇప్పుడు దీనికి నెట్వర్క్ ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 10. రైట్. సో ఏమనుకున్నామండి 100 అనుకున్నాం కదా. ఓకే 100.1.1.0 నెట్వర్క్ అనుకుందాం. ఇది /24 అనుకుందాం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇదేం నెట్వర్క్ వస్తుంది నాకు అప్పుడు 200.1.1.10
1.1.0 నెట్వర్క్ /24 వస్తుంది. అదేవిధంగా దీనికి 201.1.1.0/24 అనే నెట్వర్క్. అంటే ఇది నెట్వర్క్. ఈ నెట్వర్క్లో ఒక ఐపీ అడ్రస్ వచ్చి ఇది. యాజ్ ఏ యూజర్ మనం ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోలేము కాబట్టి మనం yahoo.com అనేది టైప్ చేస్తాం. నువ్వు మూమెంట్ yahoo.com అనేది టైప్ చేస్తున్నావంటే ఇంటర్నల్గా డొమైన్ నేమ్ సర్వర్, డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అది మన నేమ్ నుంచి ఐపీ అడ్రస్ కన్వర్ట్ చేసి మన సిస్టమ్కి ఇస్తుంది. ఇంటర్నల్గా మనం ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతాం. మనకు అక్కడ నుంచి రిప్లై వస్తుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంది? స్టాటిక్ రౌటింగ్. అందులో మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ఏంది? డిఫాల్ట్ స్టాటిక్ రౌటింగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. సో నేనేం చెప్పానంటే ప్రతి రౌటర్లో దానికి రౌటింగ్ టేబుల్ ఉండాలి. రౌటింగ్ టేబుల్ ఏముండాలి? ప్రతి నెట్వర్క్కి ఏ విధంగా వెళ్ళాలో ఉండాలని చెప్పిన. ఇన్ కేస్ దీని రౌటింగ్ టేబుల్లో లేదు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రౌటర్లో ఇప్పుడు డేటాబేస్ ఏం తెలిసి ఉంటుంది? ఇట్ నోస్ హౌ టు గో టు ది 1.0 నెట్వర్క్, ఎందుకంటే అది డైరెక్ట్లీ కనెక్టెడ్. అదేవిధంగా 10.1.1.0 నెట్వర్క్కి ఏ విధంగా వెళ్ళాలో దీనికి తెలుసు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది? నా 1.10 సిస్టంలోంచి నేను ఈ సిస్టమ్కి కమ్యూనికేట్ అవ్వాలి. అంటే నా సోర్స్ మిషన్ ఐపీ అడ్రస్ ఏంటండి? 192.168.1.10. ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్. సో ఎక్కడ డెస్టినేషన్ మిషన్ ఎక్కడ? పబ్లిక్ ఇంటర్నెట్లో ఉంది. దాని ఐపీ అడ్రస్ ఏంది? 100.1.1.10. అంటే ఒక డిఫరెంట్ నెట్వర్క్లో ఉండే ఐపీ అడ్రస్ నుంచి ఇంకొక డిఫరెంట్ నెట్వర్క్లో ఉండే ఐపీ అడ్రస్తో కమ్యూనికేట్ కావాలంటే మనకేం కావాలి? 2 డిఫరెంట్ నెట్వర్క్స్ కనెక్ట్ చేయడానికి రౌటర్ కావాలి. అంటే 1.10 నుంచి ఫస్ట్ ప్యాకెట్ ఎక్కడికి వెళ్తుందండి? డిఫాల్ట్ గేట్వే 1.1కి వెళ్తుంది. సో 1.1కి వెళ్ళిన తర్వాత మన డెస్టినేషన్ ఏంది? ఈ ఐపీ అడ్రస్. దాని నెట్వర్క్ ఏంది? 1.1.0. అంటే ఈ రౌటింగ్ టేబుల్లో ఎంట్రీని చెక్ చేస్తుంది. ఏ ఎంట్రీని చెక్ చేస్తుంది? దీనికి ఏమన్నా 1.1.0 నెట్వర్క్ గురించి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇప్పుడు చెక్ చేసినప్పుడు ఈ రౌటింగ్ టేబుల్లో ఉంటుందా? ఉండదు. ఎందుకంటే దీనికి ఈ 2 నెట్వర్క్స్ మాత్రమే తెలుసు. సో అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్యాకెట్ అనేది ఫెయిల్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం రాస్తాం? స్టాటిక్ రౌటింగ్ అని రాస్తాం. ఇప్పుడు స్టాటిక్ రౌట్ ఎట్లా రాస్తావు చెప్తావు నాకు? అంటే నేను నా రౌటర్ నుంచి ఈ నెట్వర్క్కి వెళ్ళాలంటే వయా పాత్ ఏందండి? 1.2. అంటే సింపుల్గా ఎట్లా రాసుకోవచ్చు నేను? ఈ రౌటర్లోంచి అండి. సో జస్ట్ నేను ఏమని రాసుకోవచ్చు? ఐపీ రౌట్. సో డెస్టినేషన్ ఏందండి? సో 100 డాట్ కదండి. సో 100.1.1.0 వెళ్ళాలంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ హాప్ ఐడి? ఇదే కదండి. సో 1.2 అనే నెక్స్ట్ హాప్ ఐడి రాసిన. ఓకే, బాగుంది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఐఎస్పీకి వెళ్తుంది. అంటే మనం ఐఎస్పీ వరకు వెళ్తే ఐఎస్పీ అది నెక్స్ట్ ఫర్దర్ కాన్ఫిగరేషన్ చేసుకొని ఇంటర్నెట్కి వెళ్ళి అక్కడ ఏదో ఒక డిఫరెంట్ నెట్వర్క్లో ఉన్న ఐపీ అడ్రస్తో మ్యాచ్ అయ్యి అక్కడ నుంచి మనకు మళ్ళీ రిప్లై ఇస్తుంది. మన డ్యూటీ ఏంది? మన రౌటర్ని ఐఎస్పీ దగ్గరికి తీసుకెళ్తే సో ఆ నెట్వర్క్కి వెళ్ళిపోతుంది. ఇది ఓకే, ఇక్కడ వరకు బాగుంది. నెక్స్ట్ మళ్ళీ నేనేం కావాలి? cisco.comతో కనెక్ట్ అవ్వాలంటే నెట్వర్క్ ఏంది? 200 సిరీసా? మళ్ళీ ఇంకొక ఐపీ రౌట్ అని రాయాలి. అర్థమవుతుందా? అవి రాసిన. ఓకే ఫైన్. దీనికి 1.2 అనేది నెక్స్ట్ హాప్ ఐడి ఇచ్చిన. మళ్ళీ ఇక్కడ google.comకి పోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ నెట్వర్క్ ఇచ్చి 1.2 అని రాయాలి. సో మళ్ళీ ఇంకొక pravinreddy.com దగ్గరికి పోవాలంటే ఏమి ఇవ్వాలి? దాని నెట్వర్క్ ఇచ్చి దాని నెక్స్ట్ హాప్ ఐడి, ఐఎస్పీ నెక్స్ట్ హాప్ ఐడి ఇదే కదా మనకి రౌటర్కి, దీనికి ఇవ్వాలి. అట్లా నువ్వు ఎన్ని రౌట్స్ అని రాసుకుంటా పోతావు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్లో 1000 సర్వర్స్ ఉన్నాయనుకుందాం. సో ఈ 10,000 సర్వర్స్కి నువ్వు ప్రతిదానికి ఐపీ రౌటు ఏడికి వెళ్ళాలంటే త్రూ ఇట్లా పో, ఏడికి వెళ్ళాలంటే త్రూ ఇట్లా పో అని ఎన్ని టైమ్స్ రాస్తా కూర్చుంటాం. ఇది రియల్ వరల్డ్లో ఇది ప్రాక్టికల్గా అయితే ఇంపాసిబుల్ అండి. అర్థమవుతుందా? ఒకటైతే రాయొచ్చు, ఈ 1.0 నెట్వర్క్ రాయొచ్చు. ఇలా ప్రతిదానికి ఇంటర్నెట్లో ఉండే నీకు 10,000 అడ్రసెస్ ఉంటే 10,000 అడ్రసెస్కి 10,000 నెట్వర్క్స్కి నువ్వు ఐపీ రౌట్ రాసా కూర్చోవాలంటే జీవితకాలం పడుతుంది. అర్థమవుతుందా? సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను 1 by 1 స్టాటిక్ రౌటింగ్ రాయకుండా ఏమన్నా ఆప్షన్ ఉందా అంటే ఉంది. ఆప్షన్ ఏంది? డిఫాల్ట్ స్టాటిక్ రౌట్. అంటే ఇప్పుడు ఎట్లా అంటే సింపుల్. దీనికి ఏమేమి తెలుసు? రౌటింగ్ టేబుల్లో 1.0కి 10.1.1.0 అంటే ఇక్కడికి వెళ్ళడానికి నువ్వు స్టాటిక్ రౌటింగ్లో నేర్పించినావు, లేదంటే డైరెక్ట్లీ కనెక్టెడ్లో నేర్చుకున్నావు. ఇప్పుడు నువ్వేం చెప్తావంటే ఈ 1.10 అనే సిస్టము ఎప్పుడైతే ఈ yahoo.comతో కమ్యూనికేట్ అవుతుందో దీని రౌటింగ్ టేబుల్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ప్యాకెట్ డిస్కార్డ్ అవుతుంది. రైట్? సో అట్లాగని నువ్వు ప్రతిదానికి రాస్తా కూర్చుంటా ఉండలేవు. అప్పుడు యూజ్ చేయాల్సిన టాపిక్ ఏంది? మనం డిఫాల్ట్ స్టాటిక్ రౌటింగ్. డిఫాల్ట్ స్టాటిక్ రౌటింగ్ ఏం చెప్తుందంటే నీకు ఏవైతే నెట్వర్క్ తెలియదో, అన్నౌన్ ఉంటాయో వాటికి మనం యూజ్ చేసేది డిఫాల్ట్ స్టాటిక్ రౌట్. అంటే నేను ఇప్పుడు 10,000 సిస్టమ్స్ ఐపీ అడ్రస్ ఉంటే 10,000 సర్వర్స్ ఉంటే 10,000 రాసుకుంటా పోవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక కమాండ్ యూజ్ చేసుకొని ఇట్లన్నిటిని కమ్యూనికేట్ చేయొచ్చు. మన రీజన్ ఏంది?
మన రౌటర్ నుంచి ఐఎస్పీకి వెళ్ళిపోతే సంభవం ఐఎస్పీ నుంచి అది కనెక్ట్ అయ్యి ఇంటర్నల్గా మనకు రిప్లై బ్యాక్ వస్తుంది, రైట్. సో ఇప్పుడు నేను ఈ రౌటర్లో ఏం రాస్తానంటే ఇది మ్యాచ్ కాకపోతే అప్పుడు ఏమని రాస్తానంటే నేను ఐపీ రౌట్, అది ఏ ఐపీ అడ్రస్ ఉండొచ్చు, ఈ 1.10 ఉండొచ్చు, ఈ 200.1.1.10 ఉండొచ్చు, 200.1.1.10 ఉండొచ్చు, సమ్ ఏదైనా ఉండొచ్చు. అంటే అది ఏ ఐపీ అడ్రస్ అయినా, అంటే 32 బిట్ ఏ ఐపీ అడ్రస్ అయినా ఓకే, దాని సబ్నెట్ మాస్క్ ఏదైనా ఓకే. అంటే మనం జనరల్గా ఏం రాస్తామండి, కమాండ్ ఐపీ రౌట్ స్పేస్ నెట్వర్క్ ఇస్తాం కదా, సపోజ్ 192.168.5.0 ద ఎగ్జిట్ ఇంటర్ఫేస్ నెక్స్ట్ ఆప్ ఐడి ఏమి ఇస్తాం, దానికంటే ముందు సబ్నెట్ మాస్క్ ఇస్తాం కదా 255.255.0 ఇస్తాం, తర్వాత నెక్స్ట్ ఆప్ ఐడి ఇస్తాం కదా. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే అది ఏ నెట్వర్క్ అయినా ఉండొచ్చు, అది ఏ నెట్వర్క్ అన్న మీనింగ్ అంటే మనం ఏం రాస్తామంటే 0.0.0, అంటే ఏ నెట్వర్క్ అయినా ఉండొచ్చు, ఏ సబ్నెట్ మాస్క్ అయినా ఉండొచ్చు, అదే మీనింగ్ 0.0.0.0 అన్నోన్ నెట్వర్క్స్కి డిఫాల్ట్ రౌట్ వాడతాం. సో దాన్ని ఎక్కడి నుంచి పంపిస్తున్నా నేను 1.y గుండా పంపిస్తున్నా. అంటే నెక్స్ట్ ఆప్ ఐడి ఏంది, 10.1.1.2 ఇది నెక్స్ట్ ఆప్ ఐడి, దీనికి పంపిస్తున్నాం. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఐఎస్పీ నుంచి దానికి మళ్ళీ రౌటింగ్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది, మళ్ళీ అది అట్లా కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన సర్వీస్ కనెక్ట్ అయ్యి మళ్ళీ ఐఎస్పీ నుంచి మనకి ఇక్కడికి స్టాటిక్ రౌటింగ్ మళ్ళీ నువ్వు కాన్ఫిగర్ చేసినావు అనుకుందాం. సో ఇన్ కేస్ ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి ఇక్కడ స్టాటిక్ రౌటింగ్ కూడా అవసరం లేదు. సో ఐఎస్పీ నుంచి మన రౌటర్కి వచ్చి మన రౌటర్ నుంచి ఇక్కడికి వెళ్తుంది. అంటే ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంది, ఐపీ రౌట్, అది ఏ ఐపీ అడ్రస్ అన్నా ఉండొచ్చు, అంటే ఏ నెట్వర్క్లు అన్నా ఉండొచ్చు, దాని ఏ సబ్నెట్ మాస్క్ అన్నా ఉండొచ్చు. సో నువ్వు ఇట్లా ఈ నెక్స్ట్ ఆప్ గుండా వెళ్ళిపోతే నువ్వు వాడికి వెళ్ళిపోతావు అని చెప్తుంది. ఇప్పుడు నేను 10,000 రౌట్స్ అనేది రాయాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా? ఇది ఇంపార్టెంట్ పాయింట్ రిమెంబర్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కమాండ్ ఇక్కడ రాసిన, ఇప్పుడు దీని రౌటింగ్ టేబుల్లో ఎక్స్ట్రా ఏముంటుంది, సో అది ఏ నెట్వర్క్ అయినా ఏ సబ్నెట్ మాస్క్ అయినా అంటే ఫస్ట్ రౌటింగ్ టేబుల్లోకి వస్తుంది. అంటే మీనింగ్ ఏంది, నేను నా 192.168.1.10 సిస్టంలోకి వెళ్ళి దీంతో కమ్యూనికేట్ అవుతున్నా, దీని ఐపీ అడ్రస్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఇది ఎంటర్ చేసినప్పుడు ఈ నెట్వర్క్లో ఉండదు కాబట్టి డిఫాల్ట్ గేట్వేకి వెళ్ళింది. డిఫాల్ట్ గేట్ అంటే రౌటర్లోకి వెళ్ళింది. రౌటర్లో ఫస్ట్ టైం డేటాబేస్ చెక్ చేస్తుంది, అది 192 అంటే ఈ నెట్వర్క్ రిలేటెడ్ చెక్ చేస్తుంది. ఇదేమో 100.series నెట్వర్క్, దీంట్లో లేదు. అప్పుడు నువ్వేం చేసినావు, అది ఏ నెట్వర్క్ అయినా ఏ సబ్నెట్ మాస్క్ అయినా అన్నోన్ నెట్వర్క్స్ అయితే నువ్వేం చెప్పినావు, జస్ట్ 1.2 ఇంటర్ఫేస్ నుంచి ఐఎస్పీకి పంపి మిగతా ఐఎస్పీ చూసుకుంటుంది అని చెప్పినావు. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు ఇది టైప్ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది. రౌటింగ్ టేబుల్లో నీకు డిఫాల్ట్ రౌట్ ఏమంది, ఏ నెట్వర్క్ అయినా ఏ సబ్నెట్ అంటే అన్నోన్ నెట్వర్క్ ఉన్నప్పుడు ఐఎస్పీకి ఫార్వర్డ్ చేయి. ఇక్కడ ఐఎస్పీ సమ్హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది ఇంటర్నెట్ డిఫరెంట్ నెట్వర్క్స్. సో మనకు రిప్లై వచ్చి మనకి ఇక్కడ సర్వీస్ వస్తుంది. సింపుల్ పాయింట్. నువ్వు డిఫాల్ట్ రౌట్ రాసినావు అంటే 10,000 సర్వర్లు ఉంటే 10,000 సర్వర్లు ఉండేవి, 10,000 డిఫరెంట్ నెట్వర్క్స్లో ఉంటే ప్రతిదానికి నువ్వు రౌట్ రాయాల్సిన అవసరం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేసే రౌటింగ్ ప్రోటోకాల్ ఏంది, డిఫాల్ట్ స్టాటిక్ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాం. ఇది జనరల్గా అన్నిది మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 3 రౌటర్స్ ఇట్లా ఉన్నాయనుకుందాం, నేను దీనికి డిఫాల్ట్ రౌట్ రాస్తా అంటే కుదరదు. సమ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ కూడా అర్థమైన తర్వాత మనం ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ కాన్ఫిగర్ చేసిన తర్వాత మీకు క్లియర్గా అవుతుంది. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అసలు డిఫాల్ట్ రౌటింగ్ అనేది ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం యూజ్ చేస్తాం అనేది. సో ఇప్పుడు థియరీ చూద్దామండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ అండి. సో ఈ డిఫాల్ట్ రౌట్ ఈస్ యూజ్డ్ వెన్ నో అదర్ రౌట్స్ ఇన్ ది రౌటింగ్ టేబుల్ మ్యాచెస్ ది డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఆఫ్ ది ప్యాకెట్. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదండి. సో రౌటర్లో బై డిఫాల్ట్ ఏవైతే డైరెక్ట్లీ కనెక్టెడ్ ఉంటాయో, లేదంటే నువ్వు స్టాటిక్ రౌట్ రాస్తావో ఆ రౌటింగ్ టేబుల్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ కాకుండా ఏవైతే అదర్ ఇన్ఫర్మేషన్ ఉంది అదర్ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వాలి. అంటే మీనింగ్ ఏంది, అప్పుడు మ్యాచ్ అవ్వదు. మ్యాచ్ అవ్వనప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనం యూజ్ చేసేది డిఫాల్ట్ స్టాటిక్ రౌట్. అంటే డిఫాల్ట్ రౌట్ ఈస్ యూజ్డ్ వెన్ నో అదర్ రౌట్స్ ఇన్ ది రౌటింగ్ టేబుల్ మ్యాచెస్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఆఫ్ ది పర్టికులర్ ప్యాకెట్. ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ మోర్ స్పెసిఫిక్ మ్యాచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, రౌటింగ్ టేబుల్లో దొరకలేదు అనుకుందాం, అప్పుడు డిఫాల్ట్ రౌట్ రాసిన అంటే ఏంది, ఎనీ నెట్వర్క్ ఎనీ సబ్నెట్ మాస్క్ యూ గో ఓవర్ దిస్ ఇంటర్ఫేస్, రైట్. అంటే దెన్ ద డిఫాల్ట్ రౌట్ ఈస్ యూజ్డ్ ది గేట్వే ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్, రైట్. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ రౌటర్ స్టోరింగ్ ది రౌటింగ్ ఫర్ ది ఆల్ ది నెట్వర్క్, సపోజ్ 10,000 నెట్వర్క్స్ ఉన్నాయనుకుందాం. సో 10,000 నెట్వర్క్స్కి నువ్వు రౌట్స్ రాయని అవసరం లేదు. అంటే మీనింగ్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ రౌటర్ స్టోరింగ్ ది రౌట్స్ ఫర్ ది ఆల్ ఆఫ్ ది నెట్వర్క్స్ ఇన్ ది ఇంటర్నెట్, దే కెన్ స్టోర్ ఏ సింగిల్ డిఫాల్ట్ రౌట్ టు రిప్రజెంట్ ఎనీ నెట్వర్క్ దట్ ఈస్ నాట్ ఇన్ ది రౌటింగ్ టేబుల్. సింపుల్ అయిపోయింది.
అర్థమవుతుందా? డిఫాల్ట్ స్టాటిక్ రౌటింగ్ అనేది కామన్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే, అంటే ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామంటే మనం గుర్తుపెట్టుకోండి, కనెక్టింగ్ అన్ ఎడ్జ్ రౌటర్ టు ఏ సర్వీస్ ప్రొవైడర్ నెట్వర్క్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీది ఒక బ్రాంచ్ ఆఫీస్ 1 అనుకుందాం, బ్రాంచ్ ఆఫీస్ 2 అనుకుందాం, మెయిన్ ఆఫీస్ అనుకుందాం. సో ఇది ఎడ్జ్ రౌటర్ అనుకుందాం, అంటే ఇదే చివరాఖరి రౌటర్ అనుకుందాం. ఈ చివరాఖరి రౌటర్ నుంచి నువ్వు ఐఎస్పీకి, ఆ తర్వాత ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి డిఫరెంట్ సర్వీస్కి కనెక్ట్ అవుతావు. అంటే ఇప్పుడు నువ్వు ఏ నుంచి ఏడికి డిఫాల్ట్ రౌట్, ఏ నుంచి డిఫాల్ట్ రౌట్ రాసినావు అనుకో, వీ హ్యావ్ ది ప్రాబ్లం. ఓన్లీ జనరల్గా ఎక్కడ రాసామంటే డిఫాల్ట్ రౌట్ అనేది కనెక్టింగ్ అన్ ఎడ్జ్ రౌటర్ టు ఏ సర్వీస్ ప్రొవైడర్ నెట్వర్క్, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొక కేసులో ఎక్కడ రాస్తామంటే స్టబ్ రౌటర్, ఏ రౌటర్ విత్ ఓన్లీ 1 అప్స్ట్రీమ్ నైబర్ రౌటర్. అంటే ఇంకొక కేసులో ఎక్కడ యూజ్ చేస్తామంటే స్టబ్ రౌటర్, ఏ రౌటర్ విత్ ఓన్లీ 1 అప్స్ట్రీమ్ నైబర్ రౌటర్. సో ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మనం డిఫాల్ట్ రౌట్ అనేది రాసుకోవచ్చు. సో దీన్ని మనం మరికొద్ది సమయంలో అసలు దీని యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏంది, అంటే స్టబ్ రౌటర్ అంటే మీనింగ్ ఏంది, ఓన్లీ 1 అప్స్ట్రీమ్ నైబర్ రౌటర్ ఉంటే ఎట్లా కాన్ఫిగర్ చేయాలనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. దానికంటే ముందు గుర్తుపెట్టుకో, ఏ డిఫాల్ట్ రౌటర్ ప్రోటోకాల్ ఈజ్ కాన్ఫిగర్డ్ ఫర్ ది అన్నౌన్ నెట్వర్క్స్. అంటే కదా నీ రౌటింగ్ టేబుల్లో పర్టికులర్ మ్యాచ్ దొరకనప్పుడు అప్పుడు ఏమని చెప్తావు, అది ఏ నెట్వర్క్ అయినా, ఏ నెక్స్ట్ అంటే ఏ సబ్నెట్ మాస్క్ అయినా ఈ వయా ఇంటర్ఫేస్ గుండా వెళ్దామని చెప్తాం. అంటే మీనింగ్ ఏవవి, తెలియని నెట్వర్క్స్కే కదా, అన్నౌన్ నెట్వర్క్స్. ఇట్ ఈస్ ద లాస్ట్ ప్రిఫర్డ్ రౌటింగ్. గుర్తుపెట్టుకో, ఇట్ ఈస్ ద లాస్ట్ ప్రిఫర్డ్ రౌటింగ్. అంటే మనము ఈ ఇంటర్నెట్లో ఉండే ఈ సర్వీసెస్కి కనెక్ట్ అవ్వాలంటే మనకు తెలియనప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎడ్జ్ రౌటర్కి డిఫాల్ట్ రౌటర్ అని రాస్తాం. వీటికి రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు రాయాల్సిన అవసరం లేదనేది మనం ప్రాక్టికల్గా చూద్దాం. రైట్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత అసలు స్టబ్ రౌటర్ అంటే ఏంది, సో అది ఏ సిచ్యువేషన్లో మనం కాన్ఫిగర్ చేస్తాం అనే దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ గురించి చూద్దాం. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ కానీ అబ్జర్వ్ చేసినావు అంటే మనకు ఒక డయాగ్రామ్ ఉందనుకుందాం. రైట్. సో ఈ డయాగ్రామ్లో మనకి ఏమేమి ఉన్నాయంటే 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రౌటర్ ఏ అనుకుందాం, ఇది రౌటర్ బి, సి, డి, ఈ అనుకుందాం. రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే రౌటర్ తీసుకుంటున్నాను. రైట్. సో ఫ్రమ్ ఏ రౌటర్ అండి, ఏ రౌటర్ నుంచి ఎక్కడికి వెళ్ళాలండి, 2 అడ్రస్, ఏదర్ ఏ నుంచి బీకి వెళ్ళొచ్చు కదా, ఓకే. లేదంటే ఏ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ సికి వెళ్ళాలి. లేదంటే ఏ నుంచి డీకి, ఏ నుంచి ఈకి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, ఫ్రమ్ ఏ అనే రౌటర్ తీసుకుంటున్నా ఈ ఎగ్జాంపుల్లో. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు, ఏ టు బీకి, ఏ టు సికి, ఏ టు డీకి, ఏ టుకి వెళ్ళాలి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఆప్ ఐడి తెలుసు కదా, వయా పాత్ అని తెలుసు కదా. ఆ వయా పాత్ అంటే ఏంది, ఏ టు బీకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అంటే వయా పాత్ ఏం అవసరం లేదు, అంటే డైరెక్ట్గా బీకి రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు నేను ఏ నుంచి సికి పోవాలంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, బీకి వెళ్ళిన తర్వాతే కదా నేను వెళ్తున్నా. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఏ నుంచి బీకి వెళ్ళాలన్నా బీ ఎండింగ్, ఏ నుంచి సికి వెళ్ళాలన్నా మనం ఎట్లకి వెళ్ళాలి, ఫస్ట్ బీకి వెళ్ళిన తర్వాత సికి వెళ్తాం. ఓకే ఫైన్. ఇప్పుడు ఏ నుంచి డీకి వెళ్ళాలంటే ఇట్లన్నా పోవచ్చు, ఇట్లన్నా పోవచ్చు, అది సెకండరీ. కానీ ఫస్ట్ అయితే ఏ నుంచి బీకి వెళ్తేనే కదా తర్వాత డీకి వెళ్తావు. అంటే ఇక్కడ కూడా వయా పాత్ ఏంది, బీకి వెళ్ళాలి. అంటే కదా ఇదే కదా నీ నెక్స్ట్ ఆప్ ఐడి. బీకి వెళ్ళిన తర్వాత బీ రౌటింగ్ టేబుల్ చెక్ చేసుకొని అది డీకో, సీకో, ఈకో డెలివర్ చేస్తుంది. ఒకవేళ నువ్వు ఏ నుంచి ఈకి వెళ్ళాలన్నా కానీ ఎక్కడికి వెళ్ళాలి, బీకి వెళ్ళాలి. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావు అంటే ఏకి కామన్ వయా పాత్ ఏముంది, బి ఉంది. దీన్నే మనం ఏమంటారంటే స్టబ్ రౌటర్ అంటాం, లేదంటే ఎండ్ లొకేషన్ అంటాం కదా, అట్లయినా గుర్తుపెట్టుకోండి. ఈ ఎండ్ లొకేషన్లో ఉన్న రౌటర్ని మనం స్టబ్ రౌటర్ అంటాం. అంటే విత్ ఓన్లీ 1 అప్స్ట్రీమ్ లింక్, అంటే దీనికి ఒకే ఒక లింక్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఇలాంటి కేసులో నువ్వు డిఫాల్ట్ రౌటర్ అన్నా రాసుకో, లేదంటే నీకు ఓపిక ఉంటే నువ్వు స్టాటిక్ రౌటింగ్ అన్నా రాసుకో. ఇప్పుడు స్టాటిక్ రౌటింగ్ రాస్తే ఏమని రాయాలి, ఏ నుంచి బీకి వెళ్ళాలనుకుందాం, డైరెక్ట్లీ కనెక్టెడ్, ఓకే. ఏ నుంచి సికి వెళ్ళాలంటే మళ్ళీ నువ్వేం వయా పాత్ ఏం రాయాలి, సో ఈ ఇంటర్ఫేస్ వయా బి, అంటే ఈ ఇక్కడ ఏదో ఒక నెక్స్ట్ ఆప్ ఐడి ఉంటుంది అది రాయాలి. మళ్ళీ ఏ నుంచి డీకి వెళ్ళాలంటే మళ్ళీ వయా పాత్ రాయాలి, అది బి నుంచి అని రాయాలి. మళ్ళీ ఏ నుంచి ఈకి వెళ్ళాలంటే వయా పాత్ ఇట్లా రాసుకుంటూ పోవాలి. ఇన్ని మల్టిపుల్ స్టాటిక్ రౌటింగ్స్ రాసేటప్పుడు అది ఎట్లా ఎండ్ లొకేషన్లో ఉంది కాబట్టి స్టబ్ రౌటర్ కాబట్టి దానికి ఒకే ఒక అప్స్ట్రీమ్ లింక్ ఉంది కాబట్టి అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇన్ని మల్టిపుల్ స్టాటిక్ రౌటింగ్స్ రాయకుండా జస్ట్ ఈ రౌటర్లోకి వెళ్ళి ఏమని రాస్తావు, ఐపీ రౌట్, అది సి నెట్వర్క్ అన్న కావచ్చు, డి అన్న కావచ్చు, ఈ అన్న కావచ్చు. అంటే ఎనీ నెట్వర్క్ మీన్స్ 0.0 32 బిట్ కదా, 4 × 8 32 బిట్. అది ఏ సబ్నెట్ మాస్క్ అన్నా ఉండొచ్చు, సిఈడిఈ అనేది, అంటే 0.0.0. సో నేను నెక్స్ట్ ఆప్ ఐడి ఏంది, నా ఏఎన్ఏ రౌటర్కి ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.2 అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఎట్లా వెళ్ళాలని రాయాలి, నేను 192.168.1.1కి వెళ్ళచ్చు. ఇప్పుడు నీకు మల్టిపుల్ రౌట్స్ రాయాల్సిన అవసరం లేదు. ఒక్క రౌటర్ రాసినామంటే మనకు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే రౌటింగ్ అంటే వేరే రౌటింగ్ ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి అది తీసుకెళ్తుంది మనం.
అర్థమవుతుందా? ఓకే ఫైన్. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రౌటర్ ఉందనుకుందాం, రైట్. సో ఈ రౌటర్కి నేను డైరెక్ట్గా డిఫాల్ట్ రౌటర్ రాస్తే అయిపోతుంది అని అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే ఇది స్టబ్ రౌటర్ కాదు, అంటే దీనికి ఓన్లీ ఒక లింక్ లేదు, అంటే ఈ లింక్ కనెక్ట్ అయింది, ఈ లింక్ కనెక్ట్ అయింది, ఈ లింక్ కనెక్ట్ అయింది. ఓకే ఫైన్, నేను రాసానబ్బా అనుకున్నావు అంటే ఏమని రాసుకోవచ్చు, ఐపీ రౌట్ ఎనీ నెట్వర్క్ ఎనీ సబ్నెట్ మాస్క్ కెన్ గో అయ్యా వాటి. ఇప్పుడు ఏమని రాస్తావు ఒకటే కదా రాయాలి, నెక్స్ట్ స్టాప్ ఐడి ఏం రాస్తావు, అయితే ఇది రాస్తావు, లేదంటే ఇది రాస్తావు, లేదంటే ఇది రాస్తావు. ఒకవేళ నువ్వు ఇది రాసినావు అనుకుందాం, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2.2 అనుకుందాం, 2.2 రాసినాం, రైట్. సో ఇప్పుడు ప్యాకెట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం, రైట్. సో నార్మల్ ఏ రౌటింగ్ లేదనుకుందాం. ఇప్పుడు నేను ఈ రౌటర్ అంటే 1. సిరీస్ రౌటర్లో ఉండే డివైస్తో కమ్యూనికేట్ కావాలి. ఇక నువ్వు డిఫాల్ట్ రౌటర్ రాసినప్పుడు ఎట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా పోతుందా, పోదు, ఎందుకంటే ఇదే వయా పాత్. లేదంటే అబ్బా నీకు డౌట్ వచ్చి నువ్వేమని రాస్తావు, మళ్ళీ ఐపీ రౌట్ రాసి ఎనీ నెట్వర్క్ ఎనీ సబ్నెట్ మాస్క్ అని మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్స్ట్ స్టాప్ ఐడి ఇచ్చినావు అనుకో, లేదంటే మళ్ళీ ఇంకొక ఐపీ రౌట్ అని రాసి ఎనీ నెట్వర్క్ ఎనీ సబ్నెట్ మాస్క్ ఈ నెక్స్ట్ స్టాప్ ఐడి ఇచ్చినావు అనుకో, 3 ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనుకుంటే అసలుకే కమ్యూనికేట్ కాదు. అర్థమవుతుంది? అది ప్రాక్టికల్గా చేసి చూపిస్తా. ఎప్పుడు యూజ్ చేయొచ్చు, ఒకటి మన ఎడ్జ్ రౌటర్ని ఎప్పుడైతే ఐఎస్పీకి కనెక్ట్ చేస్తామో అప్పుడు మనం డిఫాల్ట్ రౌట్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇంటర్నెట్లో మల్టిపుల్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి, మల్టిపుల్ నెట్వర్క్లో మల్టిపుల్ సర్వర్ రన్ అవుతాయి, ప్రతిదానికి స్టాటిక్ రౌటింగ్ రాస్తా కూర్చోలేం. నెక్స్ట్ ఏవైతే స్టబ్ రౌటర్స్ ఉంటాయి ఓన్లీ 1 అప్ స్ట్రీమ్ లింక్ ఉంటుందో వాటికి మనం ఏం చేయొచ్చు అంటే డిఫాల్ట్ రౌట్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే దీనికి డిఫాల్ట్ రౌట్ రాసుకోవచ్చు, అది ఏడికి వెళ్ళాలన్నా ఇట్లా వెళ్ళాలి, ఏడికి వెళ్ళాలన్నా ఇట్లా వెళ్ళాలి, ఏడికి వెళ్ళాలన్నా కానీ ఇట్లా వెళ్ళాలి. ఇది కామన్ కాబట్టి ఒకే ఒక అప్ స్ట్రీమ్ లింక్ ఉంది కాబట్టి సో దీనికి డిఫాల్ట్ రౌట్ అనేది రాసుకోవచ్చు. అర్థమవుతుందా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి డిఫాల్ట్ రౌట్ రాయాలంటే రాసుకోవచ్చా, ఇది కూడా సింగిల్ లింకే కదా, అంటే ఏడికి వెళ్ళాలన్నా త్రూ ఇదే, ఇక్కడికి వెళ్ళాలన్నా త్రూ ఇదే, ఇక్కడికి వెళ్ళాలన్నా త్రూ ఇదే, అంటే ఇక్కడ నేను డిఫాల్ట్ రౌట్ రాసుకోవచ్చు. అది ఇన్కమింగ్ ఏ ప్యాకెట్ వచ్చినా కానీ ఇక్కడికి తీసుకెళ్ళాలని రాయొచ్చు. బట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావు అంటే దీనికి డిఫాల్ట్ రౌట్ అని రాయొద్దు, ఎందుకంటే 3 లింక్స్ కనెక్ట్ అయినాయి కాబట్టి నువ్వు డిఫాల్ట్ రౌట్ అని రాసినా కానీ అది నీకు ప్యాకెట్ పోదు, రైట్. అంటే ఇంకొక వేలో కూడా రాసుకోవచ్చు. నీకు డౌట్ ఇంకొకటి ఏమొస్తుంది అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్కి స్టాటిక్ రౌట్ రాసిన, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్కి స్టాటిక్ రౌట్ రాసిన మాన్యువల్గా, అంటే ఈ నెట్వర్క్ ఎట్లా పోవాలో మాన్యువల్గా రాసిన, ఈ నెట్వర్క్ ఎట్లా పోవాలో ఐపీ రౌట్ కమాండ్ యూజ్ చేసుకొని రాసిన. ఇప్పుడు ఇది స్టాటిక్ రౌట్ రాసిన, ఇది స్టాటిక్ రౌట్ రాసిన, ఇప్పుడు దీనికి కావాలంటే నువ్వు డిఫాల్ట్ రౌట్ అనేది రాసుకోవచ్చు. ఎందుకు, ఇది కాకపోతే అప్పుడు ఏంది ఇట్లా పంపించవచ్చు అని రాసుకోవచ్చు, దిట్స్ ఓకే. బట్ దీనికి డిఫాల్ట్ రౌట్ కంప్లీట్గా రాస్తా అంటే కంప్లీట్లీ రాంగ్, రైట్. సో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంది, జనరల్గా డిఫాల్ట్ స్టాటిక్ రౌటింగ్ ఎప్పుడు రాస్తాం, స్టబ్ రౌటర్ విత్ ఓన్లీ 1 అప్ స్ట్రీమ్ లింక్ ఉన్నప్పుడు రాసుకోవచ్చు, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా రాసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ రికమెండెడ్. సో నెక్స్ట్ ఎప్పుడు మన ఎడ్జ్ రౌటర్ ఏదైతే చివరి ఆకన్ రౌట్ ఉంటుందో దాన్ని త్రూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కనెక్ట్ చేసి త్రూ ఇంటర్నెట్ మనం డిఫరెంట్ అప్లికేషన్ సర్వీసెస్ డిఫరెంట్ నెట్వర్క్లో ఉండేది యాక్సెస్ చేసినప్పుడు ప్రతిదానికి రాసుకోలేము కాబట్టి ఇక్కడ డిఫాల్ట్ రౌట్ అనేది రాస్తాం, ఎనీ నెట్వర్క్ ఎనీ సబ్నెట్ మాస్క్ యూ గో వయా దిస్ నెక్స్ట్ యాప్ ఇంటర్ఫేస్, రైట్. సో అయిపోయింది. ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఐఎస్పీ నుంచి ఇక్కడికి రౌట్ అనేది రాసి ఉంటుంది, సో ఇక్కడ డెలివర్ చేస్తుంది. మన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మనం డిఫాల్ట్ రౌట్ రాస్తాం. గుర్తుపెట్టుకో, ఓన్లీ స్టాటిక్ రౌటింగ్లోనే డిఫాల్ట్ రౌట్ వస్తుందంటే అట్లా కాదు. నెక్స్ట్ మనం ఆర్ఐపి ప్రోటోకాల్ యూజ్ చేస్తాం, ఓఎస్పిఎఫ్ ప్రోటోకాల్ యూజ్ చేస్తాం, అంటే మనం డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేసినప్పుడు కూడా మనం డిఫాల్ట్ రౌట్ అనేది మన ఎడ్జ్ రౌటర్ నుంచి మన ఐఎస్పికి కనెక్ట్ చేసినప్పుడు వాడతాం. ఇది నేను అక్కడ మీకు ప్రాక్టికల్గా వచ్చినప్పుడు చూపిస్తాను అండి. సో ఇప్పుడు మనకి థియరీ పార్ట్ అనేది అర్థమైంది. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏ విధంగా డిఫాల్ట్ స్టాటిక్ రౌటింగ్ అనేది ప్యాకెట్ ట్రేసర్లో ఇంప్లిమెంట్ చేయాలని నేర్చుకున్నప్పుడు మీ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. సో వీడియో సిరీస్ మీకు నేర్చుకోవడానికి యూస్ఫుల్ అయిందని మీరు అనుకుంటే దయచేసి లైక్ చేయండి, ఇఫ్ పాసిబుల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ డూ కామెంట్ వాట్ పార్ట్ యూ అండర్స్టాండ్, వాట్ పార్ట్ యూ డిడ్ంట్ అండర్స్టాండ్, so that I will try to make the videos more worthful. So thank you very much for your support. Have a nice day. Bye.